నమో వెంకటేశాయ. మన ఛానల్లో ఇప్పటికీ తిరుమల గురించి శ్రీవారికి సంబంధించిన చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఆ వీడియోస్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లేదా ఆ వీడియోలు ఇంకా చూడకపోతే అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ రోజు నేను మీకు మరో అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. మీలో చాలామంది తిరుమల వెళ్ళే ఉంటారు కదా. ఎంతోసేపు క్యూ లైన్లో వెయిట్ చేసి స్వామివారిని చూడడానికి లోపలికి వెళ్తాం, కానీ జనం రద్దీ వల్ల లేదా ఆ తోపులాటలో స్వామివారిని కనీసం ఒక్క సెకండ్ పాటు కూడా సరిగ్గా చూడలేకపోతాం. జయ విజయుల దగ్గరే మనల్ని తోసేస్తూ ఉంటారు. అప్పుడు మనసుకు ఎంతో బాధగా అనిపిస్తుంది. అయ్యో, ఎంతో ఖర్చు పెట్టి అంత దూరం వచ్చినా స్వామివారిని సరిగ్గా చూసుకోలేకపోయామే అని మనలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇకపై మీరు ఆ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట నుంచే స్వామివారిని తనివితీరా చూసుకునే ఒక అద్భుతమైన అవకాశం తిరుమలలో ఉంది. ఆ అవకాశమే విమానం వెంకటేశ్వర స్వామివారి దర్శనం. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈయన తప్పకుండా దర్శనం చేసుకుంటారు. అసలు విమానం వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు? ఆ శిఖరం మీద స్వామివారు ఎందుకు వెలిసారు? ఈయనకు దండం పెట్టుకుంటే లోపల గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నట్టే అని ఎందుకు అంటారు అనేది ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ప్రతి ఒక్క శ్రీవారి భక్తుడికి చేరేలాగా షేర్ చేయండి. తిరుమలలో శ్రీవారి గర్భగుడి పైన అంటే బంగారపు ఆనంద నిలయం విమానం మీద ఒక చిన్నారి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. దాన్ని మనం విమానం వెంకటేశ్వర స్వామి అని పిలుస్తాం. అసలు ఈ విమానం వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చారో ఇప్పుడు తెలుసుకుందామా. గర్భగుడి పైన బంగారపు రేకులతో మురిసిపోయే ఆనంద నిలయం ఉంటుంది కదా. ఆ ఆనంద నిలయం పై భాగంలో ఉత్తర దిశగా కుబేర స్థానం వైపు ఈ స్వామివారు కొలువై ఉంటారు. ఆగమ శాస్త్రాల ప్రకారం ఒక దేవాలయం నిర్మించేటప్పుడు గర్భగుడిలో ఉండే మూలా విరాట్కి ఎలాంటి రూపం ఉంటుందో అదే రూపాన్ని ఆ ఆలయం విమానం, అదేనండి గోపురం మీద కూడా తప్పకుండా ప్రతిష్ఠించాలి. ఆ శాస్త్రం ప్రకారమే ఆనందనిలయం పైన ఈ స్వామివారి ప్రతిమను ఏర్పాటు చేశారు. చరిత్ర ప్రకారం ఒకప్పుడు దండయాత్రలు జరిగినప్పుడు లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గుడి తలుపులు మూసివేయాల్సి వచ్చినప్పుడు భక్తులు స్వామివారి దర్శనం లేక ఎంతో విలపించేవారట. అప్పుడు మనుషులందరూ కలిసి ఆలయం మూసి ఉన్న లేదా గర్భగుడిలోకి వెళ్ళలేని వృద్ధులు, వికలాంగులు ఉన్న వాళ్ళందరికీ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని ఆ ఆనంద నిలయం పైన స్వామివారిని కొలువు తీర్చారని పురాణాలు చెబుతున్నాయి. ఆ స్వామే ఈ విమానం వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే, విమానం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే లోపల గర్భగుడిలో ఉన్న స్వామివారికి దండం పెట్టుకున్నంత పుణ్యం వస్తుందని ఎందుకంటారో తెలుసా?